చూసి రివ్యూస్ రాస్తున్నా అని చెప్పారు కదా. ఈ ఈ ప్రాసెస్‌లో ఈ సినిమా మీకు ఎందుకు కనెక్ట్ అయింది? అసలు ఈ సినిమాని ఎందుకు? మీరు అడిగిన దానిలో ఇందాక ఆర్జీవి గారి పేరెత్తారు. అసలు దానికేను దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇకపోతే ఆర్జీవి గారు ఒక సత్యతో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇది బ్రాండ్ క్రియేట్ చేయదు కానీ బ్రాండ్‌ని పాడు చేయదు. అదొకటి. దేనికంటే అది ఆయన ఆయన రేంజ్ ఆఫ్ డ్రగ్స్, మాఫియా ఆ గోడంతా ఉంటే ఇది నా స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్ ఒక కరెక్ట్‌గా ఒక నాన్న ఎమోషన్‌ని కరెక్ట్‌గా చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మా నాన్న మాకేమి ఇచ్చాడు అనుకుంటారు పిల్లలు. కానీ ఈ పిల్లోడు రివర్స్‌లో నాన్నకి ఏమి ఇయ్యాలనుకునేది నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అట్రాక్ట్ అయ్యాను. వాలి దర్శకత్వం చేస్తున్న మొదటి సినిమా అని తెలిసి కూడా నేనెళ్ళి ఆయనకి కూడా నాకు సినిమా చూడగానే కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంటే కూడా అడిగితే ఆయన చెప్పాడు. ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. కానీ సినిమా అన్నీ నేర్పిస్తది. అందుకనే ఆ సినిమాతోనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజే చూశాను ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో. వాలి ఎప్పుడైనా సరే మంచిగా ఇంకా ఇప్పుడు 5 సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన దర్శకుడికి రెండో సినిమా రావటం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు చేస్తున్నాడంటే ఎంత టాలెంటెడ్, ఎంత క్వాలిటీగా చూసాడు. ఇందాక మనం అనుకోకుండా అది MP3లో ప్లే అయినట్టుంది. కొంచెం కొంచెం మీకు తక్కువ లో క్వాలిటీ కనబడింది కానీ ఇట్స్ ఎ హై క్వాలిటీ ఫిలిం. అంత క్వాలిటీతో తీశారు ఆ సినిమాని. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మీకు ఇక్కడ నేను ఇందాక కూడా మీరు అడిగితే స్కూల్ అంటున్నారు కానీ ఇక్కడ అది మనకి తమిళనాడులోను కేరళలో 12th దాకా స్కూల్ అంటారు. యాక్చువల్లీ అది కాలేజ్. ఆ కాలేజ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయింది. అందులో ఇట్లాంటి ఒక ఎమోషనల్ డ్రామా మనం జెర్సీ సినిమాలో నాన్న సినిమాలో చూసినప్పుడు కానీ అదొక పాయింట్ ఆఫ్ జానర్. ఇది పర్టికులర్గా ఇది వేరే జానర్. అందుకని నాకు చాలా నచ్చింది. అంటే ఇదే దీంతో చేసేద్దామని కాదు కానీ నాకు అమరేష్ లాంటి ఒక హీరోని తెలుగుకి కనెక్ట్ చేస్తే బాగుంటాడు. భలే కుర్రోడు, ఇప్పుడు 20 ఏళ్ళే వచ్చినాయి, ఇంక ఫ్యూచర్ అంతా నాదే కదా అని చెప్పేసి అదొక స్వార్థం కూడా వండి నేను తీసుకొచ్చాను. అది నాకు సంబంధించిన స్టోరీ. హలో సార్, శివ మల్లాల సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. మాకు చాలా గర్వంగా ఉంది. అంటే మమ్మల్ని మీలో చూస్తున్నంత హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాధవ్. అంటే ఇందాక ప్రభు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరితో కూడా మీతో ఆ రిలేషన్ ఏదైతే ఉందో మన అన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విజయం అంటే ఈ ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయ్యాక భావిస్తున్నాను. అండ్ ఈ సత్య అనే మూవీ మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉన్న స్థాయికి ఒక ఉన్నతమైన స్థాయికి రీచ్ అయ్యారు. సో ఈ జర్నీ గురించి ఒక మాటలు వినాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఇంకా ఏమేమి మూవీస్ ఇలా చేయాలనుకుంటున్నారు? ఎట్లాంటి మీ జర్నీ? లేదు సార్, ఇక్కడ నిజంగా చెప్తున్నాను. ఇందాక ప్రభు గారు చెప్పినట్టు నేను నిజంగా పనే చేస్తాను. నిజంగా నాకు ఇప్పుడు చెప్పాను కదా, అందరూ 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, 3 పడవల మీద కాళ్ళు వేస్తారు తప్పని. నేను ఓపిక ఉంటే ఎన్ని పడవల మీదనే కాళ్ళు వేయచ్చు అంటాను. నాకు ఓపిక ఉంది. నేను పొద్దున్నే బాక్స్ కట్టుకొని ఈ రోజుకి కూడా మా ఆఫీస్కి వస్తే నైట్ 10 దాకా నేను ఏదో పని చేసుకుంటూ కూర్చుంటాను. దానికి తగ్గ టీంని ఎత్తుక్కుంటాను. నాకు ఈక్వల్గా ఉన్న టీంని ఎత్తుక్కుంటాను. నా సక్సెస్ కాదు అది. నా పక్కనున్న మనుషుల్ని నేను సెలెక్ట్ చేసుకునే మనుషులు నన్ను సపోర్ట్ చేసే సక్సెస్ అది. మీ అందరు కూడా డెఫినెట్గా వస్తారు. మీ అందరికి కూడా అంత జీలుంది. నిన్న కూడా నువ్వు ఎవరిదో కథ వింటుంటే నేను చూశాను. కథ వింటున్నావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నావు. ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. మీకు మన మధు గారి దగ్గర నుంచి కావచ్చు, ప్రభు గారి దగ్గర నుంచి కావచ్చు. సో హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్? లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చేస్తాను అంటే రెస్పెక్ట్ చేశారు మా మాధవక్క నాకు నిజంగా మా అమ్మలాగానే చూసుకుంది నన్ను. అలాగే మామయ్య వాళ్ళు ఇలా చేసి వాళ్ళ దగ్గర ఏమేం చెయ్యాలో నేర్చుకున్నాను, ఏమేం చేయకూడదో నేర్చుకున్నాను అంతే. ఇంత పెద్ద జర్నీ ఏం లేదండి. మీతో పాటు ఆడతా పాడుతా తిరిగాను. ఈ అవకాశం వచ్చింది నాకు. డెఫినెట్గా ఇది వేరే వాళ్ళకి వెళ్తే కనుక ఏదో సినిమా చేయాలంటే చాలా పెద్ద వ్యయం, చాలా పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. కానీ నాకు వచ్చేళ్ళకి అది అవకాశం దొరికింది. దేనికంటే మనం హానెస్ట్గా ఒక గ్రౌండ్లో నించుంటే ఆ గ్రౌండ్ వదిలిపెట్టిపోకూడదు, ఆడుతూ ఉండాలి, అవుట్ కాకూడదు. నేనైతే అవుట్ కాకుండా ట్రై చేశాను. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి మారినప్పుడు మన వాళ్ళే ఇక్కడ వెంటనే నెంబర్ డిలీట్ చేస్తారు. ఆ నెంబర్ డిలీట్ చేసే లోపే నేను ఇంకో దానిలో ఎక్కి కూర్చున్నాను. అందుకని నెంబర్ డిలీట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. మీతోనే కలిసి ఉండాలి, మీతోనే జర్నీ ఉండాలనుకున్నాను. మంచి సినిమాలు చేయాలని కూడా నాకుండింది. ఈ జర్నీలో నేను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను.
ఇది ఇప్పుడు ఈ సత్య గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సత్య సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి సినిమా. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిం. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అట్లాంటి వాటిలో దొరకాలంటే ఎంత కష్టం మనకే తెలుసు. థియేటర్లో 400 సినిమాలు 500 సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని దాటుకొని కూడా నా సినిమా, అదే మా సినిమా, నా సినిమా మన కాదు సినిమా. మా సినిమా వచ్చి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మంచి పేరు సంపాదించి దాన్ని నేను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చిందంటే అది నిజంగా సక్సెస్ కింద లెక్క. అది డైరెక్టర్గా వాలి మోహన్ దాస్ టాలెంట్కి, అమరీష్కి మాత్రమే చెందుతుంది. అట్ ద సేమ్ టైం మొదటి సినిమాని అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా తీసిన బాబురెడ్డి గారు, సతీష్ గారికి కూడా యాక్చువల్లీ వాళ్ళకి ఈ సినిమాతో ఇక్కడ నిజంగా సంబంధం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇంత మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు లేకుండా అసలు ఇక్కడ ప్రెస్ మీటే ఉండకూడదని నేను వాళ్ళని పిలిపించుకున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని, డబ్బులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మాకైతే సక్సెస్ కనిపిస్తుంది. అండ్ రంగోలీ టైటిల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కలర్ఫుల్ టైటిల్. సత్య అనే టైటిల్ని తెలుగులోకి తీసుకురావడానికి ఏంటి రీజన్? అంటే రంగోలీ టైటిల్ బాగుంది కదా. సింపుల్ రీజన్, దానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ చాలా పెద్ద సంస్థ దగ్గర రంగోలీ అనే టైటిల్ ఉంది. చాలా పెద్ద సంస్థ అది. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళందరినీ అడిగితే ఇస్తారు. నిజంగా శ్రీనివాస్ చిట్టూరి గారు బాగా తెలుసు నాకు, వాళ్ళ పేరు మీద ఉంది. అంత పెద్దవాళ్ళతో ఇప్పుడు అడిగి నేను ఇవన్నీ రిస్క్ తీసుకోవటం ఎందుకని నేను సతీష్ గారు ఒక మాట అనుకున్నప్పుడు, నీ ఇష్టం శివ అన్నప్పుడు నేను ఫస్ట్ డైలాగ్ 1 minute నేను ఫిక్స్ చేసింది సత్య. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పేరు సత్యమూర్తి. సత్య అనగానే నా ఫ్రెండ్ అన్వర్ చెప్పాడు, శివ అది పెద్ద కల్ట్ క్లాసిక్, నువ్వు అట్లాంటి టైటిల్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అది ఆర్జీవీ స్టైల్ బాబు, ఇది మన స్టైల్, కానీ నాకు దొరకలేదు. కానీ కొంచెం ముందు కూడా చెప్తే నేను ఏమైనా ఆలోచించేవాడినా. కానీ నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 minute దొరకగానే మధుకు ఫోన్ చేశాను. మన మధు ఛాంబర్లో ఉంటాడు కాబట్టి వెంటనే అన్న ఓకే అని చెప్పేసి డబ్బులు పంపి రిజిస్టర్ చేసేస్తానని చెప్పి చేసేసాడు. అలా ఫాస్ట్గా అయింది తప్ప దానికేం పెద్ద ప్రణాళిక ఏం లేదు. నాకు వెంటనే అంటే ఒక పని ఏదైనా ఒప్పుకున్నానంటే నేను వీలైనంత ఫాస్ట్గా చేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. దాని దగ్గర కూర్చొని దాని గురించి బ్రెయిన్ పెట్టి నేను అసలు ఆలోచించను. అందుకని నాకు చాలా ఫాస్ట్గా వచ్చిన థాట్ సత్య. అందుకనే చేశాను సత్య అనే పేరు. సార్ డైరెక్టర్ గారు, சார் இந்த படத்தோட ஆஃப்டர் சீயிங் த ட்ரெய்லர் இந்த படத்தில் நான் இது பண்ணது வந்து இட்ஸ் அ கிளவர் மிக்ஸ் ஆஃப் ஃபாதர்ஹுட், டீனேஜ் அண்ட் அடல்சென்ஸ். ஸோ வேர் வாஸ் த இன்ஸ்பிரேஷன் ஃபார் யூ டு மேக் திஸ் ஃபிலிம் அண்ட் டேக் அஸ் த்ரூ த ஜெர்னி ஆஃப் திஸ் ஃபிலிம்? நிறைய எப்படி சொல்கிறது, தமிழ்லேயே சொல்லுங்கள். அதுதான் தமிழில் தான் பதில் எப்படி சொல்கிறதுன்னு யோசிக்கிறேன். நிறைய இன்ஸ்பிரேஷன் என்னென்னா நாட் ஒன்லி மை லைஃப், அதை தாண்டி நம்ம மீட் பண்ணுறோம்ல நிறைய கேரக்டர்ஸ் லைஃப்பில். ஸோ இப்படி ஒரு அப்பா இருந்தால் எப்படி இருக்கும், இப்படி ஒரு பையன் இருந்தால் எப்படி இருக்கும், நிறைய படித்த ஷார்ட் ஸ்டோரிஸ் அதுலேருந்து வந்த ஒரு இன்ஸ்பிரேஷன் தான் இந்த கதை. ஜஸ்ட் சிம்பிள் தாட், அவ்வளோதான். லைஃப் இஸ் கலர்ஃபுல், ரொம்ப அழகாக வண்ணமயமான ஒரு வாழ்க்கை. ஸோ அந்த கலர்ஃபுல்லான லைஃப்பை காமிக்கணும்னு நினச்சேன். ஒரு அப்பாவுக்கும் பையனுக்கும் உள்ள ஒரு ரிலேஷன்ஷிப், அதுதான் அந்த சத்யா. அப்படி நீங்களே ట్రాన్స్లేట్ பண்ணி இல்லை எல்லாருக்கும் புரியும். సో ఇప్పుడు ప్రభు గారు చెప్తారు ట్రాన్స్లేషన్. ఫస్ట్ కరుణాకర్ తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు ఇదే సిచ్యువేషను. తనకి తెలుగు రాదు, నేనే పక్క నుండి ట్రాన్స్లేషన్ చేశాను. సరే, ఇప్పుడు తన పేరేంటి? వాలి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది డిఫరెంట్ ఇమోషన్స్తో చేసాము, డిఫరెంట్ ఇమోషన్స్ని కలుపుకొని చేసాము. ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉండే రిలేషను, తను తండ్రికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దీంట్లో చేసాము. ఆ ఇమోషన్స్ అన్నిటినీ కలగలిపి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది. అవుదనా? సో ద కంటెంట్ ఆఫ్ హిజ్ ఆన్సర్ ఈజ్ దిస్. రిలేషన్స్ అనేటువంటి ఫాదర్ కొడుకు మధ్య రిలేషన్స్, తండ్రి కొడుకు ఏమి ఇవ్వాలని కాదు, కొడుకు తండ్రికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను చేశాను ఈ సినిమా అని చెప్పి తను చెప్పడం జరిగింది. సార్ శివ గారు, చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే కంప్లీట్గా ఇది ఒక 90s బ్యాక్ ఐజువల్కి బాగా కనెక్టింగ్ అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు ఈ మూవీ? అంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇలా కూడా ఉంది కదా, కొంచెం ఇప్పుడు తగ్గాయి కదా, సో ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాన్న
ఏ జనరేషన్కి సంబంధించినాడు? ఎప్పటికైనా అంతే సింపుల్. అది నాన్న ఎమోషను, కొడుకు ఎమోషను పలానా జనరేషన్ అనేది లేదు. 1980s కైనా, 60s కైనా, 2000s కైనా, 24కైనా నాన్న అనే ఒక ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్. నేను ఇందాక కూడా చెప్పాను, మాకు మా నాన్న లేడని. నాన్న నేను ఎక్కడ చూసుకున్నానని. అట్లాంటి ఎమోషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే మన జెర్సీ సినిమా చూసినప్పుడు కూడా అప్పటిదాకా చూసిన సినిమా వేరు, క్లైమాక్స్ సినిమా చూసేసి బయటకు వచ్చినప్పుడు మన కంట్లో తెలియకుండానే ఒక పొర నీళ్లు కమ్మేస్తుంది. ఎందుకు కమ్ముతుంది అంటే అది ఏ జనరేషన్కి అని చెప్పాలి? అది ఏ జనరేషన్కైనా ఒకటే ఎమోషన్. కొన్ని ప్రేమలకి మాటలు ఉండవు, అలాంటి ప్రేమే అది. యా శివగారు హాయ్. హాయ్. సో అంటే మీ జర్నీ విన్నాను ఇందాక, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటివరకు సో ఒక మంచి ఫ్లో అయితే ఉంది మీ జర్నీలో. సో అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గానే చేస్తున్నారు మూవీస్? అంటే డైరెక్షన్ కూడా అలాంటి థాట్ ప్రాసెస్ ఉందా? అంటే మీలో ఉంది అనిపిస్తుంది నాకు. బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా సరే ఏదైనా చేసేసే మనుషులం. నాకు ఈ అవకాశం వచ్చింది, ప్రస్తుతానికి చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అసలు హమరేష్ దగ్గరికి వెళ్ళిన అవకాశం వేరే అవకాశం, అది తర్వాత చెప్తాను. అతి త్వరలోనే ఇంకొక మంచి ఉంది చెప్తాను నేను. బట్ ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గానే కూర్చున్నాను. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్గానే ఈ మీటింగ్లో మాత్రం మాట్లాడుతున్నాను. ఉంది, మీరు చెప్పినవన్నీ ఉంటాయి. మీకు లేదా, మీకు చేయాలని లేదా, డైరెక్షన్ చేయాలని లేదా, యాక్ట్ చేయాలని లేదా, అవకాశం వస్తే ఏదైనా చేయాలని ఉంటుంది. ఇక్కడ అందరం వచ్చిన వాళ్ళం, అలాగే వచ్చిన వాళ్ళమే. శివన్న, హాయ్ భవన్. ఇందా ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు కదన్నా. మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు మీ చిన్నప్పటి నుంచి? శివన్న, ఏం లేదు, అది అంటే నిజంగా నాన్న ఉంటే నాన్నని చెప్పేవాడినేమో, కానీ నాన్న లేడు. బాగా సినిమా ఇష్టం, ప్యాషన్. ఎట్లకట్లాగా ఇక్కడికి రావాలన్నప్పుడు, మనం ఏదన్నా పట్టుకోవాలనుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకొని 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు ఇది కాదు నా ఎయిమ్ అనుకున్నప్పుడు ఉండింది నాకు. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఏంటి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళందరికీ కూడా, మాకే కాదు మా చుట్టాలందరికీ కూడా ఒకే ఒక పేరు, పిచ్చి ప్రేమ. ఆయన పిచ్చి పనులు చేస్తాడా, మంచి పనులు చేస్తాడా అనేది తర్వాత, కానీ అందరికీ ఒకే వ్యక్తి అంటే ప్రేమే, ఆయనే ప్రభు గారు. వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ముద్దుగా చూస్తారో, ఎవరిని ప్రేమగా చూస్తారో, మనం కూడా చిన్నపిల్లం కదా, వాళ్ళని ప్రేమగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళని కొలుస్తూ ఉంటాం అంతే. హమరేష్, ఇందాక అక్కయ్య వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని చెప్పాడు. వీళ్ళ అక్క దగ్గర మాత్రం ఏం చెయ్యాలో నేర్చుకున్నాడు, నా దగ్గర మాత్రం ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళ అక్క ఒక డిసిప్లిను, పద్ధతి, పొదుపు, జాగ్రత్త, ఇలాంటి లక్షణాలన్నిటికీ ఆవిడ బ్రాండ్ అంబాసిడరు. మనం ఆవారాకన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ కాదు. నా దగ్గర నేర్చుకున్న ఏమి లేవు, వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుందే. ఇది నిజమేనా? ఇది 100%. దేనికంటే ఒక కూరగాయని కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి, ఒక మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా అలానే ట్రీట్ చేసేది కూడా. ఆ రెస్పెక్ట్ ఎలాగుండాలి అంటే ముఖ్యంగా అసలు మన జీవితం ఏంటనేది మనకు నేర్పుతుంది. ఈయన జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎలా ఉండకూడదు అనేది మాత్రం కొన్ని చెప్తాడు, కానీ అంటారు. కానీ ఆ ఎరా చూసే మేమందరం, మా అక్కైనా మేమైనా ఆయన ఎరాకే ప్రేమికులం, ఆయన ఎరాని ఇష్టపడతాం. ఊరందరూ పక్కన కూర్చొని వాళ్ళు లేదని మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. దేనికంటే వాళ్ళు ఎన్ని చూశారు, వాళ్ళు ఎన్నో చూసి ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుకోవటం ఏంది. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన ప్రభు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు, వాళ్ళకంటే మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఆయన్ని చూసే పెరిగాము. అందుకని నేర్చుకున్నాం. ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటే నేర్చుకునేవి. ఏ సిగరెట్ తాగడం అంటే మేము నేర్చుకోలేము, ఇంకా అన్నీ మేము చేయలేం, కానీ వేరేది మిగతా అన్నీ కూడా చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి చెప్పొచ్చు కదా, చెప్పండి ప్లీజ్. అదే నేర్చుకుంది ఏదైనా ఒక చెప్పొచ్చు కదా అండి. ఆయన మాట్లాడే విధానం ఈజ్ మెస్మరైజింగ్ ద పీపుల్. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా Q&Aలో కూర్చున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ అడిగేది ఒకలా ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ద వే అవతల ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా వాళ్ళు ఓన్ చేసుకునే విధానం కానీ, నిన్న కూడా ఒకళ్ళు మైక్ తీసుకోకరా ప్రభు స్టార్ట్ చేయాలన్నారు.
ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. అంత పెద్ద మార్కెట్ని తమాషా ఏం కాదు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండుగా ఉంటుంది. దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. టైంలో అంటే నీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? షూటింగ్ ఈచ్ డే వాస్ వెరీ మెమరబుల్. అంటే వాలి అన్నతో చాలా స్కోల్డింగ్స్ ఉంది, బాగా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. సేమ్ టైం ఒక షాట్ తీసేప్పుడు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఐ విల్ సూన్ లెర్న్ మోర్. ఓకే, అంటే పార్వతీతో ఈజ్ పార్వతి ప్లానింగ్ టు మేక్ ఏ న్యూ ఫైట్ అండ్ పిక్చర్ ఆఫ్ స్క్రీన్? సారీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ పిక్చర్లో అంటే పార్వతి ఒక ఫైట్ ప్లాన్ చేస్తున్నాను కొటేషన్ కూడా అందరూ కొలాబ్ యాక్సెప్ట్ చేశారుగా. కోడ్ వర్డ్ యాక్సెప్టెడా? ఓ, అది నాకే తెలియదు, ఇప్పుడే చూస్తున్నా నేను. ఇప్పుడే చూస్తున్నా? ఓకే. సస్పెన్స్ తెలీదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎప్పుడు సార్ రిలీజ్ డేట్ ఏమి ఇవ్వలేదు? అంటే ఇది నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ శివం మీడియా అనే బ్యానర్ లాంచ్ చేశానని మన వాళ్ళందరికీ ఒక లెటర్ పెట్టాను నా జర్నీ గురించి, ఎస్పెషల్లీ మీడియాకే. అదేదో పబ్లిసిటీ చేయమని కాదు. తర్వాత ఇప్పుడు నాది వీళ్ళని పరిచయం చేయాలి. సత్య అనే ఒక సినిమా ద్వారా హమరేషు, ప్రార్థన అనే ఒక మంచి నటుల్ని తెలుగుకి పరిచయం చేయాలనే ఉద్దేశం తప్ప, ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాం, అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే మాకు నిజంగా విజయ్ చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే నేను 10 పనులు ఒకళ్ళకి అప్ చెప్పే బదులు 10 పనుల్ని 10 పనులు 10 మందికి అప్ చెప్పే బదులు ఒకళ్ళకే అప్ చెప్తే ఎంత సిన్సియర్గా ఉంటారనే మనిషిని నేను పట్టుకున్నాను ఇక్కడ కూడా. అదే విజయ్ మాటలు రాశాడు, డబ్బింగ్కి సంబంధించి అన్నీ చేశాడు. అలాగే ఈ సినిమాలో పాట ఒకటి సూపర్ మెలోడీ హాండ్ చేస్తుంది, రాంబాబు గోసాల గారు రాశారు. ఇవాళ అనుకోకుండా అరుణాచలం వెళ్ళారు, లేదంటే ఆయన ఉంటే నిజంగా బాగుండేది. ఇది వాళ్ళందరినీ పరిచయం చేసే ఉద్దేశమే తప్ప వేరే డేట్ అనౌన్స్ చేసి ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా లాగా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి వదిలేసామని కాదు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటాను మా సినిమాని ప్రమోట్ చేయమని ఏదో రకంగా. అందుకని ఇది కమింగ్ సూన్, అతి త్వరలోనే వస్తుంది. మొత్తం రెడీగా ఉంది వర్క్ అంతా కూడా. రేపు ఎల్లుండో సెన్సార్కి వెళ్తున్నాను, అదంతా అయిపోయినాక అతి త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్టోరీ చాలా బాగుంది. బట్ అప్కమింగ్ యాంకర్లకు అండ్ రిపోర్టర్లకు ఏమి ఇస్తారు? అంటే సక్సెస్ కావాలంటే ఏంటి మార్గం? నేను అప్కమింగ్ యాంకర్లకి వీళ్ళకి నేను ఇచ్చేంతటో నేను కాదు, కానీ మనం నిజంగా మీరు ప్రయత్నిస్తే నిజంగా అందరికీ వస్తుంది. నేను తమిళనాడు వెళ్ళి సినిమాలు చూశాను, వీళ్ళందరితో మాట్లాడుకున్నాను, వీళ్ళతో 12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాను. మీరందరూ చేస్తే మీకు వస్తుంది. వాళ్ళు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్. ఇది జస్ట్ ఒక తమిళ్ ఫిల్మ్ మాత్రమే, దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా చాలా ఉంటాయని చెప్పా కదా. ఇన్స్పిరేషన్ నేను వేరే వాళ్ళకి చెప్పేంతటువంటి అసలు కానే కాదు. ఎందుకంటే అటువైపు కూర్చుంటే నేను కూడా మీకంటే చిన్నపిల్లవాడినే, మీకంటే చిలిపిగా కృష్ణలు అడుగుతాను. కానీ నేను అంత జర్నీ చెప్పేంతటోడిని కాదు. అందరి జర్నీలు ఇట్లనే ఉంటాయి. మీరు వచ్చి ఎన్నాళ్ళైంది? 1 year అయింది. నేను వచ్చి 22 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాల తర్వాత మీరు ఏడే ఉంటారు. శివన్న, హాయ్. అది శివం మీడియా అని పెట్టారు కదా, బయట కాకుండా మీడియాలో ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ దీని ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉండబోతుందంటే ఏం చెప్తారు? లేదు, ఆల్రెడీ మా ఆఫీస్లో నుంచి నేను ఇవన్నీ వింటూనే ఉన్నాం. నేను విన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక బరువు అంతా నేను అంటే ఫైనాన్షియల్గా నా నెత్తిని ఒక్కడిని పెట్టుకోను. నా వెనకాల రాజశేఖర్ రెడ్డి అనే ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో చెప్తాను ఇలా ఉంది, ఇలా వచ్చిందని. ఇప్పుడు రీసెంట్గా సుమగారి వాళ్ళ అబ్బాయి కథలు రోషని నేను వింటున్నాను. ఒకవేళ నా స్థాయి లేకపోతే, నేను అంత చేయలేకపోతే, నిజంగా డైరెక్టర్లో కానీ వాళ్ళ కథల్లో కానీ విషయం ఉంటే వాళ్ళు పలానా వాళ్ళు చేస్తారనుకుంటా, నేను అక్కడ దాకా తీసుకెళ్ళగలనని చెప్తా, కానీ నేను చేస్తానని చెప్పను ముందే. అది మరీ ఇన్స్పైరింగ్ ఉంటే తప్ప నా బడ్జెట్ లోపల ఉంటే, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఏం చేయగలమని చూసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇలాంటి కాలేజ్ బ్యాక్డ్రాప్ ఇవి కానీ ఏవైనా సరే బాగా పిక్చరైజ్ చేసేది ఒక కాన్సెప్ట్, హై ఎండ్ స్టోరీ అయినా రాయొచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినా తీయచ్చు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నం ఉన్నప్పుడు నేను మళ్ళీ అన్నం వండుకోను. కారణం ఇప్పుడు వాలీనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాలీతో నేను మాట్లాడుతున్నాం, అందుకని వేస్ట్ అయిపోతుంది కదా. అంత కావాలో అంతే వండుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ శివన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంజలి. సో అందరూ అడిగేశారు కాబట్టి నేను వాలి గారిని అడగాలను. ప్లీజ్ వాలి.
హాయ్ వాలి గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఓకే. సో మీ జర్నీ చూస్తే యు ఆర్ నాట్ న్యూ టు ఇండస్ట్రీ. యా యు ఆర్ అ మల్టీ టాస్కర్, యు ఆర్ అ ఫోటోగ్రాఫర్, యు ఆర్ అ రైటర్, ఎవ్రీథింగ్. సో అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటిది శివన్న, మీకు కూడా తెలీదా? ఓకే. సినిమాటోగ్రాఫర్. యు ఆర్ అ కొరియోగ్రాఫర్, యు ఆర్ నో కోరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. స్టంట్ కొరియో. So, why you choose Hamish correct for this story? Why? Because you have a very good contacts in industry. Okay. Yeah. So that's why for this story, why you choose Hamish? Okay, இதெல்லாம் எப்படி படிச்சீங்க? தமிழ் தெரியாது, தெலுங்கு or English okay. எப்படி சொல்றது? ఎలా తెలుసు మీకు? Google తల్లిమా, but Instagram తల్లి, Insta page. Okay, ठीक है. நான் அசிஸ்டன்ட் டைரக்டராக ஒர்க் பண்ணுறதுலேருந்து எனக்கு தெரியும். மை டைரக்டர் வசந்த் சார் ஃபிலிமில் இஸ் அன் சைல்டு ஆர்டிஸ்ட். தட் டைம் ஐ நோ ஹிம். ஸோ என்னோடய ஃபஸ்ட்டு படம் ஒன்று ஸ்டார்ட் பண்ணும்போது பிஃபோர் ரங்கோலி, அந்த டைம் அந்த படம் ஸ்டார்ட் பண்ணும்போது கோயிங் டு கமிட் ஹிம் ஃபவுண்ட் கேரக்டர், நாட் த லீட்.